ఏంట్రో ఇగున్నావు? ఏం లేదురా, నా భార్య నాతో గొడవపడి పుట్టింటికి వెళ్ళింది. ఇప్పుడు వెళ్ళి 6 నెలలు అయింది, ఇంకా రాలేదు. సరే ఒకసారి ఫోన్ చేద్దామని. హలో, మా ఆవిడ? అయ్యయ్యో, మా అమ్మాయి నీ మీద ఇంకా కోపంగా ఉంది, మీ ఇంటికి రానంటుంది. ఓహో అవునా? అయినా రాదు రాదు అని నీకు ఎన్నిసార్లు చెప్పినా కానీ మళ్ళీ మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ రూల్స్ 24. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రీవియస్ వీడియోస్లో మనం హూ ఈజ్ ఎ హిందూ, అప్లికేషన్ ఆఫ్ ద యాక్ట్, అలాగే వ్యాలిడ్ కండిషన్స్ ఫర్ హిందూ మ్యారేజ్, సెరమనీస్ ఫర్ హిందూ మ్యారేజ్, రిజిస్ట్రేషన్ ఆఫ్ హిందూ మ్యారేజ్ చూసాం. అలాగే వాయిడ్ మ్యారేజ్ గురించి, వాయిడబుల్ మ్యారేజ్ గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో రైట్స్ ఆఫ్ ద పార్టీస్ అండర్ హిందూ మ్యారేజ్ యాక్ట్, అందులో సెక్షన్ 9 ప్రకారంగా రిస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్ గురించి చెప్తారండి. దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు రైట్స్ ఆఫ్ పార్టీస్ అండర్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఏమేమి ఉన్నాయంటే, సెక్షన్ 9 ప్రకారంగా రిస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్, సెక్షన్ 10 ప్రకారంగా జ్యుడిషియల్ సపరేషన్, సెక్షన్ 13 ప్రకారంగా డైవర్స్కి గ్రౌండ్స్, సెక్షన్ 16 మనకి చైల్డ్కి ఇచ్చిన రైట్ అండి, లెజిటిమసీ ఆఫ్ చైల్డ్, సెక్షన్ 24 and 25 రైట్ ఆఫ్ మెయింటెనెన్స్, సెక్షన్ 26 కస్టడీ ఆఫ్ చైల్డ్, సెక్షన్ 27 రైట్ టు సీక్ బ్యాక్ ది ప్రాపర్టీ. ఇవన్నీ కూడా పార్టీస్కి ఉన్నటువంటి రైట్స్ ఆర్ రెమెడీస్ అండర్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అండి. ఇప్పుడు మనం సెక్షన్ 9 ప్రకారంగా రిస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ గురించి తెలుసుకుందాం. రిస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనేది మనకి అసలు ఆరిజిన్ ఎక్కడ అంటే, దిస్ ఈజ్ ఎ రెమెడీ విచ్ వాజ్ నోన్ ఇన్ ఇంగ్లాండ్ ఇన్ పీసీ అంటే ప్రివీ కౌన్సిల్ ఇన్ 1866 ఇన్ మున్షీ బజ్లూర్ వర్సెస్ షామ్ సున్సాయిసా బేగం. ఈ కేసులో మనకి ఈ కాన్సెప్ట్ని ఆరిజినేట్ చేయడం జరిగింది. ద సేమ్ కాన్సెప్ట్ వాజ్ అడాప్టెడ్ ఇన్ ఇండియా అండర్ సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అండ్ కంటిన్యూడ్ స్టిల్ నౌ. అయితే ఈ రిస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనేది ఇంగ్లాండ్లో మాత్రం 1970లో అబాలిష్ చేశారండి. అసలు రిస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్ అనేది ఎందుకు అంటే, మనకి ద వైఫ్ ఆర్ హస్బెండ్ రిలేషన్షిప్ ఈస్ క్రియేటెడ్ బై ది మ్యారేజ్ ఎంటైల్స్ ఈచ్ అదర్ టు ద కాంజుగల్ సొసైటీ ఆఫ్ ద అదర్. వెన్ వన్ ఆఫ్ దెమ్ deprived of the society of other, she can regain the same only by seeking the remedy of restitution of conjugal rights. మనకి రిస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనేదాన్ని హిందూ మ్యారేజ్ యాక్ట్లో సెక్షన్ 9లో ప్రొవైడ్ చేయడం జరిగింది. రిస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, ఆ వర్డ్లో రిస్టిట్యూషన్ అండ్ కాంజుగల్ రైట్స్ ఇలా చూస్తే మనం రిస్టిట్యూషన్ అంటే రీగెయిన్ సంథింగ్, కాంజుగల్ రైట్స్ అంటే మనకి రైట్ నెంబర్ 1 ఏంటంటే టు హ్యావ్ మ్యారిటల్ ఇంటర్కోర్స్, రైట్ టు హ్యావ్ మ్యారిటల్ ఇంటర్కోర్స్. రైట్ 2 ఏంటంటే ద కపుల్స్ హ్యావ్ ఈచ్ అదర్స్ సొసైటీ. ఈ 2 రైట్స్ని మనం కాంజుగల్ రైట్స్ అంటాము. రిస్టిట్యూషన్ అంటే రీగెయిన్ ది కాంజుగల్ రైట్స్ అన్నమాట. సో సెక్షన్ 9లో మనకి ఇఫ్ వైఫ్ ఆర్ హస్బెండ్ విత్డ్రా ఫ్రమ్ ద కాంజుగల్ సొసైటీ ఆఫ్ ద అదర్ వితౌట్ ప్రాపర్ కాజ్, the aggrieved party can seek the court for decree of restitution of conjugal rights. మనకి సెక్షన్ 9 కింద ఎసెన్షియల్ కండిషన్స్ ఏంటంటే, ఫస్ట్ కండిషన్ ఇట్ షుడ్ బి ప్రూవ్డ్ దట్ ఎయిదర్ ఆఫ్ ద పార్టీ విత్డ్రా ఫ్రమ్ ద సొసైటీ ఆఫ్ ద అదర్, అండ్ సెకండ్ వన్ సచ్ విత్డ్రావల్ వాజ్ వితౌట్ జస్టిఫికేషన్ ఆర్ వితౌట్ రీజనబుల్ వాట్స్ ఎవర్. అంటే ఈ 2 కండిషన్స్ కోర్ట్ మస్ట్ హ్యావ్ టు సాటిస్ఫైడ్. ద కోర్ట్ అంటే ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్ అండి. ఈ 2 కండిషన్స్ తోటి కోర్ట్ అనేది సాటిస్ఫై అవ్వాల్సి ఉంటుంది. అది ప్రూవ్ అవ్వాలి. ఏంటి? విత్డ్రా ఫ్రమ్ ద సొసైటీ అండ్ సచ్ విత్డ్రా ఈజ్ వితౌట్ జస్టిఫికేషన్ అని చెప్పి. అలాగే కోర్ట్ ఇంకొకటి కూడా చూస్తుంది అండి, ఇది ఇక్కడ మనకి సెక్షన్ 9లో ఉన్నటువంటి 2 కండిషన్స్ని మనం ప్రూవ్ చేసి కోర్టు సాటిస్ఫై అయితే ఆర్డర్ ఇస్తుంది. వీటితో పాటుగా కోర్టు ఈ గ్రౌండ్స్తో పాటుగా ఇంకొకటి ఏంటంటే నో లీగల్ గ్రౌండ్ వై దిస్ అప్లికేషన్ షుడ్ నాట్ బి గ్రాంటెడ్ అనేది కూడా ఇక్కడ కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది అండి. ద ఎక్స్ప్రెషన్
Withdrawal from the society may involve mental separation besides physical separation. It amounts to withdrawal from the society. Desertion simply means withdrawal of the association of the other spouse. It constitutes under section 9. The desertion constitutes under section 9. Firstly, it proves the desertion must be actual desertion and intention to desertion, and that desertion without reasonable or justification cause. అలాంటప్పుడు మనం దాన్ని అటువంటి డిజర్షన్ని మన సెక్షన్ 9 ప్రకారంగా కన్సిడర్ చేస్తాం. సెక్షన్ 9 ప్రకారంగా డిజర్షన్ని మనం కన్సిడర్ చేయాలి అన్నా కూడా జస్ట్ మియర్ సపరేషన్ ఈజ్ నాట్ డిజర్షన్, అండ్ దెర్ ఈజ్ ఎ జస్టిఫైడ్ గ్రౌండ్ ఆర్ రీజనబుల్ గ్రౌండ్, అంటే జస్టిఫైడ్ రీజన్ ఉంది అనుకోండి, అలాంటి సందర్భంలో కూడా సచ్ డిజర్షన్ ఈజ్ నాట్ యాక్చువల్ డిజర్షన్ అనమాట. ఇక్కడ మనకి టెస్ట్ అయితే చెప్పాం కదండి, యాక్చువల్ డిజర్షన్ ఉండాలి, ఇంటెన్షన్ టు డిజర్షన్ ఉండాలి, అలాగే వితౌట్ రీజనబుల్ జస్టిఫికేషన్ ఉండాలి. ఇప్పుడు మనం విత్డ్రావల్ ఫ్రమ్ ద సొసైటీ అంటే మనకి డిజర్షన్లో టెస్ట్ చెప్పుకున్నాం. ఇప్పుడు యాక్చువల్ డిజర్షన్ అవ్వాలి అన్నా లేదా వితౌట్ జస్టిఫైడ్ గ్రౌండ్ ఆర్ రీజనబుల్ కాజ్ అయి ఉండాలి అన్న మనం కొన్ని రెలవెంట్ కేసెస్ చూస్తే కనుక ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని మనం బాగా అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు అది మనకి యాక్చువల్ డిజర్షన్ అవుతుంది, ఎప్పుడు అది వితౌట్ రీజనబుల్ కాజ్ అవుతుంది అనేది మనం కొన్ని కేసెస్ చూద్దాం. లక్ష్మణ్ వర్సెస్ మీరా ఏఆర్ 1964 SC 40. ఈ కేసులో మనకి వైఫ్ లెఫ్ట్ ది హస్బెండ్స్ హౌస్ by alleging that there is a difference between two cultures and outlook of the families, and also alleging that she is not properly treated at husband's house. Supreme Court held that this is a clear separation between wife and husband, and the reason showing by the wife is not justified and not sufficient reason for left the husband's house. So husband seek the remedy under section 9 of restitution of conjugal rights. The petition was allowed. అంటే ఇక్కడ ఏమంటే ఈ కేసులో వైఫ్ వాళ్ళ కల్చర్స్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉందంట. హస్బెండ్ వాళ్ళది కల్చర్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఎవ్రీథింగ్ డిఫరెంట్గా ఉందంట. ఎందుకంటే అవి 2 ఫ్యామిలీస్ కదా, మరి 2 డిఫరెంట్ కల్చర్స్. అలాగే ఆమెని సరిగ్గా ప్రాపర్గా ట్రీట్ చేయలేదు అనే ఒక కారణం చేత ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారంటే అది జస్టిఫైడ్ రీజన్ కాదు, పెళ్లి చేసుకుని ఇంకా అందరు పుట్టింటికి ఏదో కొంక పెట్టుకుని వెళ్ళిపోతే అది ఎలా అవుతుంది, జస్టిఫైడ్ రీజన్ కాదు వెళ్ళిపోవడానికి. కాబట్టి హస్బెండ్కి రిస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అడగడానికి రైట్ ఉంది. అతను వేసిన పిటిషన్ కూడా సుప్రీంకోర్టు వారే అలో చేయడం జరిగింది. గుర్జటా వర్సెస్ దిలియా. ఈ కేసులో వైఫ్ లీవింగ్ ది హస్బెండ్స్ హౌస్ అండ్ ఈవెన్ బిఫోర్ ద రిటర్న్ ఆఫ్ ద హస్బెండ్ అన్నారు. అంటే వైఫ్ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉంటుంది, హస్బెండ్ ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి పుట్టింటికి వెళ్ళిపోతుంది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇట్ అమౌంట్స్ టు అన్జస్టిఫైడ్ డిజర్షన్ అని చెప్పి సుప్రీంకోర్టు వారు చెప్పారు. సడన్ విజిట్ ఆఫ్ హస్బెండ్స్ ప్లేస్ అండ్ నాట్ మీటింగ్ ది హస్బెండ్ లీవ్ ద హౌస్ అనే అంటే ఆ సిచ్యువేషన్ కూడా ఇట్ డస్ నాట్ ఇంప్రూవ్ ది సిచ్యువేషన్ అని కూడా చెప్పారండి ఈ కేసులో. ఉమేష్ కుమార్ వర్సెస్ శశికుమార్ ఏఆర్ 1987 ఢిల్లీ 235. ఈ కేసులో వైఫ్ కంపెల్డ్ బై ది జాబ్ టు లివ్ సపరేట్లీ ఫ్రమ్ ద హస్బెండ్ అండ్ వితౌట్ ఇంటెన్షన్ టు బ్రేక్ ది మ్యాట్రిమోనియల్ రిలేషన్షిప్ ఈజ్ అమౌంట్స్ టు నాట్ డిజర్షన్ యాజ్ ఇట్ వాజ్ withdrawal was justified cause. శాంతి వర్సెస్ రమేష్. వైఫ్ వర్క్స్ at different place from the husband's wishes, not amounts to desertion, and a petition for decree under section 9 of Hindu Marriage Act not granted. Chindra versus Adarshi AR 1987 ఢిల్లీ 99. ఈ కేసులో మనకి వైఫ్ గోయింగ్ టు పేరెంట్స్ హౌస్ ఫర్ డెలివరీ అండి. ఇట్ డస్ నాట్ అమౌంట్స్ టు డిజర్షన్, సో దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ రిస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని చెప్పారు. అంటే కనడానికి పుట్టింటికి వెళ్ళి ఉన్నారు, ఒక 5 నెలలో 10 నెలలో ఉన్నారు. దట్ డజంట్ అమౌంట్ టు డిజర్షన్ అనమాట, ఎందుకంటే జస్టిఫైడ్ కాజ్ ఉంది కాబట్టి. అలాగే వితౌట్ ఇంటెన్షన్, అక్కడ ఇంటెన్షన్ టు బ్రేక్ ద రిలేషన్షిప్ లేదు, డెలివరీ కోసం వెళ్ళారు.
అంటే సపరేషన్ ఉంది కానీ ఇంటెన్షన్ టు బ్రేక్ ద రిలేషన్ లేదు, అలాగే జస్టిఫైడ్ రీజన్ అనేది ఉండాలన్నమాట. ఇఫ్ ఎనీ అగ్రిమెంట్ ఆర్ అరేంజ్మెంట్ బిట్వీన్ ది వైఫ్ అండ్ హస్బెండ్ టు లివ్ సపరేట్లీ, దట్ అగ్రిమెంట్ బిట్వీన్ ద పార్టీస్ అమౌంట్స్ టు against the public policy, సో void అండి అండ్ నాట్ ఎన్ఫోర్సిబుల్ అండ్ నో వన్ కెన్ టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ సచ్ అగ్రిమెంట్ అన్నారు. In Potaraju versus Radha, AR 1965, AP 407 held that there is an agreement between wife and husband even before solemnization of their marriage, that she is lived at her father's house even after marriage. That agreement amounts to opposed to public policy and void, not enforceable by law. So the petition by the husband under section 9 restitution of conjugal rights decree was granted. కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ సెక్షన్ 9కి సంబంధించిన జడ్జిమెంట్స్ ఇప్పుడు చూద్దాం. సెక్షన్ 9 వర్సెస్ ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 21. అంటే సెక్షన్ 9 అనేది కాన్స్టిట్యూషనల్లీ నాట్ వ్యాలిడ్ అని చెప్పి మనకి సరిత వర్సెస్ వెంకట సుబ్బయ్య కేసులో ఏఆర్ 1983 AP 356 ఈ కేసులో ఏమని, ఆ సరిత అన్నవాడు ఒక సినిమా యాక్ట్రెస్, వెంకట సుబ్బయ్య అనేవారు ఆమె హస్బెండ్. తను రిజిస్ట్రేషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ పిటిషన్ వేసినప్పుడు ఇది హైకోర్టులో, మన ఏపీ హైకోర్టులో హీరింగ్లో ఉన్నప్పుడు ఏమని వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ ఇచ్చారంటే, సెక్షన్ 9 అనేది వైలేటింగ్ ది రైట్ టు ప్రైవసీ ఆఫ్ ద వైఫ్ అండ్ బై కంపెల్లింగ్ హర్ టు హ్యావ్ సెక్చువల్ ఇంటర్కోర్స్ విత్ హస్బెండ్ ఇట్ ప్రాబబ్లీ లీడ్స్ టు ప్రెగ్నెన్సీ ఎగ్నెస్ట్ హర్ విల్ అని చెప్పి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారు. అందువల్ల ఏపీ చౌదరి గారు, పిఏ చౌదరి గారు ఈ జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమనంటే సెక్షన్ 9 కాన్స్టిట్యూషనలీ ఇన్వాలిడ్ అని చెప్పారు. అయితే ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ సరిత వర్సెస్ వెంకట సుబ్బయ్య కేసుని డిసెంట్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇన్ హర్విందర్ కౌర్ వర్సెస్ హర్మిందర్ సింగ్ ఏఆర్ 1984 ఢిల్లీ 66 ఈ కేసులో ఏమన్నారంటే, సెక్చువల్ ఇంటర్కోర్స్ ఈజ్ ద ఓన్లీ ఎలిమెంట్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ అన్నారు. కోర్టు డస్ నాట్ ఆర్ కెన్ నాట్ ఎన్ఫోర్స్ సెక్చువల్ ఇంటర్కోర్స్ అన్నారు. సో ఇక్కడ మనకి సెక్షన్ 9 అనేది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని చెప్పి ఢిల్లీ హైకోర్టు వారు చెప్పడం జరిగింది. ఏపీ హైకోర్టు ఏమో సెక్షన్ 9 కాన్స్టిట్యూషనల్లీ ఇన్వాలిడ్ అంది, ఢిల్లీ హైకోర్టు ఏమో కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అంది. ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయింది. అయితే ఈ కాన్ఫ్లిక్ట్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందండి. సరోజ్ రాణి వర్సెస్ సుదర్శన్ కుమార్ ఏఆర్ 1984 SC 1562 ఈ కేసులో ఫైనల్లీ సుప్రీంకోర్టు రిజాల్వ్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ టూ హైకోర్ట్స్ అండ్ క్లియర్లీ హెల్డ్ దట్ సెక్షన్ 9 వాజ్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్. ఇక్కడ మనకి యాక్చువల్ డిజర్షన్ అండ్ ఇంటెన్షన్ టు బ్రేక్ ద మ్యాట్రిమోనియల్ రిలేషన్ అండ్ వితౌట్ జస్టిఫైడ్ కాజ్ కనుక ఉంటే సెక్షన్ 9 ప్రకారంగా ద అగ్రీడ్ పర్సన్ కెన్ సీక్ ద రిస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేసి చెప్పేశారు. సరే, సెక్షన్ 9 ప్రకారంగా రిస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్కి రెమెడీ అయితే ఇచ్చారు, పిటిషన్ వేయడానికి రైట్ ఇచ్చారు. మరి అది కంప్లీట్ చేయకపోతే ఏంటి? నాన్ కంప్లైన్స్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ రిస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఏంటి అంటే, ఇక్కడ ఇంప్రిజన్మెంట్ ఆర్ డిటెన్షన్ అనేది ఇవ్వడం కుదరదు. మానిటరీ రిలీఫ్ అనేది మాత్రం ప్రొవైడ్ చేశారు. మనకి ఆర్డర్ 21 రూల్ 32 ప్రకారంగా సిపిసిలో చెప్పిన విధంగా ఆ డిగ్రీని ఎన్ఫోర్స్ చేస్తారు. అంటే బై వే ఆఫ్ అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫ్ ది రెస్పాండెంట్ హూ ఈజ్ నాన్ కంప్లైంట్ ది డిగ్రీ అన్నమాట. ఇంకొక గ్రౌండ్ ఏంటంటే మనకి సెక్షన్ 31 A ప్రకారంగా రిస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ డిగ్రీ ఇచ్చిన తర్వాత 1 year లోపు వాళ్ళు కనుక దాన్ని కంప్లై చేయకపోతే కనుక ఇట్ ఈజ్ ఎ గ్రౌండ్ ఫర్ డైవర్స్ అండి. ఈ విధంగా మనకి నాన్ కంప్లైన్స్కి కూడా రెమెడీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకొకటి మనకి 1976 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా సబ్సెక్షన్ 2ని డిలీట్ చేసేసి ఎక్స్ప్లెనేషన్ని యాడ్ చేశారండి. ఏమిటి అంటే, ఇంతకుముందు బిఫోర్ 1976 అమెండ్మెంట్ యాక్ట్ మనకేముండేదంటే పిటిషనరే జస్టిఫైడ్ రీజన్ ఆర్ యాక్చువల్ డిజర్షన్ అనేది లేదా విత్డ్రావల్ ఫ్రమ్ ద సొసైటీ అనేది ప్రూవ్ చేయవలసి ఉండేది, పిటిషనరే ప్రూవ్ చేయవలసి ఉండేది. కానీ ఆఫ్టర్ 1976 ప్రకారంగా ఇప్పుడు రెస్పాండెంట్ ప్రూవ్ చేసుకోవాలండి, దెర్ ఇస్ ఎ జస్టిఫైడ్ గ్రౌండ్ ఫర్ డిజర్షన్ అని చెప్పి. ఇదండి
సెక్షన్ 9 రిస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. కీప్ ఫాలోయింగ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.